హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు నేను ఈ వీడియోలో సెక్షన్ బికి అంటే ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, రెగ్యులర్ గ్రూప్ వాళ్ళకు మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది న్యూ సిలబస్ ఉంది కదా, ఆ న్యూ సిలబస్కి సంబంధించిన శాతవాహన యూనివర్సిటీకి అలాగే కాకతీయ యూనివర్సిటీకి సేమ్ సిలబస్ అండి ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ది. సో వాళ్ళకైతే నేను సెక్షన్ ఏ వీడియోస్ అయితే కంప్లీట్ చేశాను. అంటే ఈ క్వశ్చన్ పేపర్లో మనకు సెక్షన్ ఏ వస్తుంది, సెక్షన్ బి వస్తుంది కదా. ఈ సెక్షన్ ఏలో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే చూడలేదో ఆ వీడియోస్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తాను. ఒకవేళ మీకు లింక్ దొరకకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? మీరు ప్లేలిస్ట్లో నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేస్తే మీకు ఆ ప్లేలిస్ట్ దొరుకుతుంది. ఓకే, డన్. ఇప్పుడు ఎవరైతే నోట్స్ డౌన్లోడ్ చేసుకోలేదో నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. మనకు నోట్స్ ప్రైస్ వచ్చేసి ఎంత అంటే 50 రూపీస్ అండి. 50 రూపీస్కి నోట్స్ ఉంటుంది. మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఈ వీడియో కింద మీ టెలిగ్రామ్లో ఏదైతే మీ పేరు ఉందో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఫస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఈ వీడియో కమెంట్ బాక్స్లో మీ పేరు టెలిగ్రామ్లో ఎలాగైతే ఉందో ఆ పేరు అనేది నాకు ఇక్కడ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీకు నోట్స్ అనేది యాక్సెస్ ఇస్తాను. ఓకే, మీరు క్లియర్గా చదువుకొని పాస్ కావచ్చు. డన్. ఇప్పుడు ఇక్కడ వీడియోలోకి వెళ్తాం మనం. ఫస్ట్ సెక్షన్ బిలో ఈ వీడియోలో సెక్షన్ బి కంప్లీట్ చేస్తానండి. ఓకే, క్లియర్గా చెప్పడం అంటే కొద్దిగా మీకు అవగాహన అనేది ఇస్తాను, ఒక ఐడియా ఇస్తాను. సెక్షన్ బి అనేది ఎలా ఉంటుంది, మనం ఎలా రాయాలి, ఎలా రాస్తే మనకు మార్క్స్ అనేవి అలౌట్ చేస్తారు వాళ్ళు అనేది క్లియర్గా సెక్షన్ బి మొత్తం చెప్తాను. ఓకేనా? నాకు కొద్దిగా టైం సరిపోవట్లేదు. ఈ వీడియో కూడా నేను టైం తీసుకొని నేను చేస్తున్నాను. సో నా వర్క్ వేరే ఉంది, సారీ ఫర్ దట్, ఐఎమ్ బిజీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ బిలో చూసుకున్నట్లయితే సెకండ్ బిట్, సెక్షన్ బిలో సెకండ్ బిట్లో ఏ ఉందండి. మనకు ఏ ఆర్ బి అని 2 క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ బిలో. మనం ఇందులో నుంచి ఏ అన్న రాయాలి లేదా బి అన్న రాయాలి. ఇప్పుడు అందులో ఈ సెకండ్ బిట్లో ఏ అంటే ఏంటో చూద్దాం. ఏ బిట్ ఏముందంటే ఏమంటున్నాడు ఇక్కడ, బిల్డ్ ఏ పారాగ్రాఫ్ యూజింగ్ ది ఫాలోయింగ్ హింట్స్ ఇన్ అబౌట్ 100 words. మనకు కొన్ని హింట్స్ ఇస్తాడండి. ఇగో ఇలా హింట్స్ ఇస్తాడు, చెప్తాను ఇక్కడ. ఫస్ట్ ఈ స్టెప్స్ చూద్దాం. మన క్వశ్చన్ పేపర్లో కొన్ని హింట్స్ ఇస్తాడు. ఆ హింట్స్ని యూజ్ చేసుకొని మనకు పారాగ్రాఫ్గా బిల్డ్ చేయాలి. ఓకే, ఇక్కడ స్టెప్స్ చూద్దాం. మనం ఒక పారాగ్రాఫ్ని బిల్డ్ చేయాలంటే కొన్ని స్టెప్స్ మనకు గుర్తుండాలండి. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మెయిన్ ఐడియా. మనకి ఇచ్చిన హింట్స్లో కొన్ని వర్డ్స్ ఇస్తాడు మనకు. ఆ వర్డ్స్లో నుంచి మనకు మెయిన్ ఐడియా, అసలు ఆ వర్డ్స్ మనకు దేని గురించి తెలియజేస్తున్నాయో మనకు ఐడియా ఉండాలి. ఇక్కడ మెయిన్ ఐడియా అంటే ఫస్ట్ క్లియర్లీ చెక్ వాట్ ఈస్ ద టైటిల్ ఆర్ మెయిన్ థీమ్ ఆఫ్ ది గివెన్ హింట్స్. ఇచ్చిన హింట్స్లో అది ఏం టాపిక్, ఒక టైటిల్ మీకు ఐడియా ఉండాలి. ఓకే, మీరు ఆ వర్డ్స్ చదివేటప్పుడు మీకు ఏ టైటిల్ గుర్తొస్తుంది, ఆ హింట్స్ అనేవి దాని ఏ టాపిక్ గురించి తెలియజేస్తున్నాయో మీకు టైటిల్ అనేది గుర్తుండాలి. ఓకే, చదివేటప్పుడు టైటిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఎక్స్ప్లెయిన్, అంటే ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ సెకండ్ ఏం చేయాలంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ మేనర్ అబౌట్ ద టాపిక్ బై యూజింగ్ గివెన్ హింట్స్. ఇచ్చిన హింట్స్ని యూజ్ చేసుకొని కొన్ని వర్డ్స్ ఇస్తాడు కదా, ఆ వర్డ్స్ని యూజ్ చేసుకొని ఆ టాపిక్ గురించి మనకు క్లియర్గా మెన్షన్ చేస్తూ ఈజీగా రాయాలి. ఓకే, అంత సోది రాసినప్పుడు మనకేంటంటే మనకు మార్క్స్ అనేవి అలౌట్ చేయరు. అక్కడ ఇచ్చిన హింట్స్తోనే మనం కొన్ని వర్డ్స్ తీసుకొని సెంటెన్స్ రూపంగా మనం ఫామ్ చేసి ఒక పారాగ్రాఫ్ని బిల్డ్ చేయాలి. నేను ఎలానో ఇప్పుడు చెప్తాను క్లియర్గా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, కన్క్లూజన్ ఆర్ ఎండింగ్. థర్డ్ స్టెప్ ఏంటంటే కన్క్లూజన్ అండ్ ఎండింగ్. ఇక్కడ ఫినిష్ ద టాపిక్ విత్ ఏ సెంటెన్స్ దట్ సమ్మరైజెస్ ద మెయిన్ పాయింట్. ఇప్పుడు మనకు ఒక టాపిక్ చదివినప్పుడు మనకు అన్నీ చదువుతాం క్లియర్గా. అన్నీ ఇక్కడ చదివిన తర్వాత
మనకు కన్క్లూజన్ అనేది ఉంటుంది. ఒక టాపిక్కి కన్క్లూజన్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఒక స్టోరీకి కన్క్లూజన్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ టాపిక్కి మనకు కన్క్లూజన్ ఏమి ఇవ్వాలంటే ఆ టాపిక్లో ఉన్న మెయిన్ పాయింట్ని తీసుకోండి. అసలు ఆ టాపిక్ ఏంటి, ఆ టాపిక్లో ఉన్న మెయిన్ థీమ్ ఏంటి, ఆ మెయిన్ పాయింట్, మెయిన్గా ఏం చెప్తుంది ఆ టాపిక్ అని తీసుకొని ఈ కన్క్లూజన్లో రాయాలి మనం మెయిన్గా. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం, మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇవి హింట్స్ అండి, మీకు హింట్స్ ఇచ్చింది. ఇక్కడ ఏమి ఇచ్చిండి హింట్స్? గ్రోయింగ్ టెక్నాలజీ, యూత్ యూజ్ మొబైల్ ఫోన్స్, రివల్యూషన్ ఇన్ ఆల్ సెక్టార్స్, రేషనల్ థింకింగ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కన్క్లూజన్. ఇలా హింట్స్ ఇచ్చింది మనకు. ఈ హింట్స్ని యూజ్ చేసుకొని మనకు ఒక టాపిక్ మీద ఈ పారాగ్రాఫ్ అనేది బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఇవి చదవంగానే మీకు ఒక టైటిల్ గుర్తు రావాలి. ఇప్పుడు నాకు ఒక టైటిల్ గుర్తొస్తుంది, మీ ఫ్రెండ్కి ఒక టైటిల్ గుర్తొస్తుంది, అలాగే మీకు కూడా ఇలా హింట్స్ చదివినప్పుడు మరొక టైటిల్ గుర్తొస్తుంది. ఓకేనా? అంటే అందరికీ సేమ్ గుర్తు రావాలి అనేది ఐడియా కరెక్ట్ కాదండి. మీకు గుర్తొచ్చిందే మీరు ఎగ్జామ్ పేపర్లో రాయండి. ఓకే, మీకు ఇవి చదివినప్పుడు మీకు ఏ అయితే టైటిల్ దీనికి సూట్ అవుతుంది అని అనిపిస్తుందో ఆ టైటిల్ ఎగ్జామ్ పేపర్లో రాయండి. ఇప్పుడు ఇక్కడ దీని టైటిల్ వచ్చేసి టెక్నాలజీ అండ్ యూత్, అంతే కదా. ఇక్కడ గ్రోయింగ్ టెక్నాలజీ అండ్ యూత్. ఇప్పుడు టెక్నాలజీ అండ్ యూత్కి మధ్యలో రిలేషన్ చెప్తున్నాం ఇక్కడ ఈ టాపిక్లో. ఇక్కడ క్లియర్గా చదువుకోండి. ద గ్రోయింగ్ టెక్నాలజీ సెక్టార్ పర్టికులర్లీ. ఇప్పుడు ఇది ఎలా రాస్తానంటే పైన ఇచ్చిన వర్డ్స్తోనే మనం యూజ్ చేసుకొని రాయాలి. ద గ్రోయింగ్ టెక్నాలజీ, ఇక్కడ గ్రోయింగ్ టెక్నాలజీ అనేది పైన హింట్ ఇచ్చిండు. మనం ఇక్కడ పైన హింట్ ఇచ్చిన వర్డ్స్తోనే యూజ్ చేసుకొని పారాగ్రాఫ్ బిల్డ్ చేస్తున్నాను. ద గ్రోయింగ్ టెక్నాలజీ సెక్టార్ పర్టికులర్లీ ద వైడ్ స్ప్రెడ్ యూత్ యూజ్ మొబైల్ ఫోన్స్ హ్యాస్ స్పార్క్డ్ ఏ మ్యాసివ్ రెవల్యూషన్ ఇన్ ఆల్ సెక్టార్స్. ఓకేనా? దిస్ టెక్నాలజీ ఆఫర్స్ సిగ్నిఫికెంట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఈ టెక్నాలజీ వల్ల యూత్కి అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. మనకు అక్కడ ఇచ్చాడు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని పైన హింట్ ఇచ్చింది కదా, దాన్ని యూజ్ చేసుకోవాలి మనం. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏమంటుంది ఇంకా అంటే ఇక్కడ క్లియర్గా ఇంక్లూడింగ్ డిస్ట్రాక్షన్స్ అండ్ పొటెన్షియల్ సోషల్ ఐసోలేషన్. ఇక్కడ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇక్కడ అడ్వాంటేజెస్ లైక్ ఏంటి అంటే ప్రమోట్స్ రేషనల్ థింకింగ్, యాక్సెస్ టు నాలెడ్జ్. అంటే మనకు అడ్వాంటేజ్ ఏంటి టెక్నాలజీ వల్ల అంటే మనం ఒక నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది టెక్నాలజీ కదా, ఇప్పుడు యూట్యూబ్ నుంచి నా వీడియో మీరు చూస్తున్నారు, మీకు కొద్దిగా నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది కాబట్టి యాక్సెస్ టు నాలెడ్జ్, దిస్ ఇస్ అడ్వాంటేజే. కానీ డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఈ టెక్నాలజీ వల్ల. ఇంక్రీజ్డ్ సోషల్ ఐసోలేషన్, ఇంపాక్ట్ ఆన్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియా వల్ల అండ్ ఇక్కడ టెక్నాలజీ వల్ల మనకు మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ చాలా పడుతుంది ఇంపాక్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అల్టిమేట్లీ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫుల్లీ హార్నెస్ ఇట్స్ బెనిఫిట్స్ వైల్ మిటిగేటింగ్ ద రిస్క్స్ ఫర్ ద యూత్. ఓకే, వీటిని బ్యాలెన్స్ చేయాలంటే ఒక రిక్వైర్డ్ ఏ ఫుల్లీ హార్నెస్ బెనిఫిట్స్ వైల్ మిటిగేటింగ్ ద రిస్క్స్ ఫర్ ద యూత్. ఒక బ్యాలెన్సింగ్ అప్రోచ్ కావాలంటే ఒక లిమిట్ పెట్టుకొని యూజ్ చేయాలని మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కన్క్లూజన్ ఇచ్చాను కదా, మీకు కన్క్లూజన్ హెడ్డింగ్ రాయొద్దు, మీకు ఆ స్టెప్స్ అనేవి అర్థం కావాలని హెడ్డింగ్ రాస్తూ చెప్పాను. ఇప్పుడు లాస్ట్లో మనకు ఇది కన్క్లూజన్ అన్నట్టు. ఓకే, ఇదంతా మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్. ఈ కింద వచ్చేసి మెయిన్ పాయింట్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేశాను నేను. ఓకే, కన్క్లూజన్ ఏమిస్తారు ఇప్పుడు అదంటే టాపిక్ చదివారు కదా మీరు అదంతా టాపిక్ చదివిన తర్వాత మీకు ఏమైతే అనిపిస్తుందో, మీకు సజెషన్ కానీ ఏదైతే మీకు ఒక కన్సర్న్ కానీ ఏమైతే అనిపిస్తుందో ఆ కన్క్లూజన్లో మెన్షన్ చేయండి అంతే. ఓకే, డన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇది ఒక హింట్స్ చూసుకోండి, ఇక్కడ కొన్ని హింట్స్ ఇచ్చాడు. ఈ హింట్స్ని యూజ్ చేసుకొని మాకు ఒక టైటిల్ అనుకోవాలి. ఆ టైటిల్ ఏమొస్తుందంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో టైటిల్ రాయకున్నా ఏం కాదు. ఓకే, నో ప్రాబ్లం. మీకు టైటిల్ అనేది ఐడియా ఉండాలి మైండ్లో. ఒకవేళ మీరు టైటిల్ అనుకొని రాస్తే టైటిల్ రాయండి. ఒకవేళ మీకు టైటిల్ ఐడియా ఇవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఆ టాపిక్ గురించి పారాగ్రాఫ్ బిల్డ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఇక్కడ బిల్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, వీడియోని పాజ్ చేసి ఈ ఆన్సర్ అనేది చూసుకోండి.
ఓకేనా. మీకు ఇలా ఇబ్బంది అవుతుందంటే వీడియోని పాజ్ చేసి చూసుకున్నాడు. సో ప్లీజ్ డౌన్లోడ్ ద నోట్స్. ఓకే, నేను డౌన్లోడ్ ఎందుకు అంటున్నానంటే మీకు కొద్దిగా ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఈజీగా ఉంటుంది, త్వరగా మీరు చెక్ చేసుకొని చదువుకోవచ్చు అండి. ఎగ్జామ్లో మీరు ఈ వీడియో ఓపెన్ చేసి ఈ వీడియో పాజ్ చేసుకుంటూ నోట్స్లో రాసుకుంటూ అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో వీడియోని మనకు నోట్స్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకోండి, నేను తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను కాబట్టి. సో ప్లీజ్ డౌన్లోడ్ ద నోట్స్. డన్. ఇప్పుడు నెక్స్ట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది నోట్స్లో కూడా. ఇప్పుడు సెక్షన్ బిలో సెకండ్ బిట్లో ఈ ఏ మనకు బి రెండు ఉంటాయని చెప్పాను. ఇప్పుడు మనం ఏ బిట్ అనేది కంప్లీట్ చేసాం. ఏంటిది? బిల్డ్ ఏ పారాగ్రాఫ్. మీకు ఈ ఏలో ఈ బిల్డ్ పారాగ్రాఫ్ వస్తలేదనుకోండి, అంటే ఒక పారాగ్రాఫ్ని బిల్డ్ చేయడం రాకుంటే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ బి బిట్ ఉంది కదా, ఇప్పుడు సెకండ్ బిట్లో ఇక్కడ బి అనేది ఉంది ఒకటి. బి క్వశ్చన్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ ఇక్కడ బి క్వశ్చన్ ఏమంటుంది మరి? రైట్ an essay in about 100 words on the topic given. మనకు సెకండ్ బిట్లో బి క్వశ్చన్ ఏమిస్తాడంటే ఒక టాపిక్ గురించి మనకు ఎస్సే రాయమని అంటాడు. ఆ టాపిక్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఓకే, టాపిక్స్ ఈ విధంగా ఇస్తాడు. ఎగ్జాంపుల్, ఓకేనా, టాపిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇచ్చి క్వశ్చన్ మొత్తం 7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇస్తాడు. ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో పూర్తిగా ఒక ఎస్సే రాయాలి. ఓకే, అండ్ కోవిడ్-19 ఎస్సే రాయాలి. అంటే కోవిడ్-19 ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, అండ్ దానికి అడ్వాంటేజ్ ఏంటి, అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ కాసెస్ ఏంటి, దేనివల్ల వచ్చింది అనేది క్లియర్గా ఎస్సే రూపంలో క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఎడ్యుకేషన్, ఇలా కొన్ని టాపిక్స్ ఇస్తాడు. ఆ టాపిక్స్ని మనం ఎస్సే రూపంలో రాయాలి. ఓకేనా, డన్. ఇప్పుడు సెక్షన్ బిలో మనకు థర్డ్ బిట్ ఉంటుందండి. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, కోవిడ్-19, ఎడ్యుకేషన్, మీకు క్వశ్చన్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎస్సే క్లియర్గా రాసుకోండి, మీకు ఐడియా ఉంటుంది కదా. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోవిడ్-19 అంటే ఈ టాపిక్ ఐడియా ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన టాపిక్ ఇస్తాడు అక్కడ. ఆ టాపిక్ని మైండ్లో థింక్ చేస్తూ ఎస్సే రాయండి. డన్. ఇప్పుడు థర్డ్ బిట్లో మనకు లెటర్ రైటింగ్ ఉందండి. థర్డ్ బిట్లో ఏ క్వశ్చన్ మనకి ఇక్కడ కూడా థర్డ్ బిట్లో ఏ ఉంటుంది అండ్ బి ఉంటుంది. అందులో ఏ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు? రైట్ ఏ లెటర్ ఆన్ ద టాపిక్ సజెస్టెడ్ ఇన్ ద ప్రాపర్ ఫార్మాట్. ఓకే, మనకు ఒక లెటర్ రాయమని ఇస్తాడు. ఆ లెటర్ ఏ ఫార్మాట్ అయితే ఉందో ఆ ఫార్మాట్లో మనం మంచిగా రాయాలి క్లియర్గా. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఒక లెటర్ క్లియర్గా ఇచ్చాను నేను ఇక్కడ. రైట్ ఏ లెటర్ టు ది మున్సిపల్ కమిషనర్ అబౌట్ ద ఇన్సానిటరీ కండిషన్స్ ఆఫ్ యువర్ లొకాలిటీ. ఓకేనా, ఇక్కడ మున్సిపల్ కమిషనర్కి మనం లెటర్ రాయాలి. దేని గురించి అండి? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటో మీకు తెలవాలి క్లియర్గా. అంటే ఇన్సానిటరీ కండిషన్ అంటే లొకాలిటీ, మన లొకాలిటీలో ఇన్సానిటరీ కండిషన్స్ ఉన్నాయని మున్సిపల్ కమిషనర్కి ఒక లెటర్ రాయాలి. మరి ఇక్కడ ఈ లెటర్ అనేది ఏ విధంగా రాయాలి అనేది క్లియర్గా కొన్ని హెడ్డింగ్స్ ఉంటాయి, కొన్ని సైడ్ హెడ్డింగ్స్, కానీ మనం ఏ పొజిషన్లో ఏ వర్డ్ రాయాలని మనకు కొద్దిగా డౌట్ ఉంటుంది. ఇప్పుడు క్లియర్గా చూసుకోండి, నేను చెప్తాను. ఇక్కడ చూసుకోండి, లెటర్ అనేది మనకు ఇక్కడ ఎగ్జామ్ బుక్లెట్లో ఈ విధంగా ఉంటుంది కదా. మీరు ఏం చేయండి అంటే ఈ మీకు లెఫ్ట్ సైడ్కి, ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ అన్నట్టు, ఇది లెఫ్ట్ సైడ్ కదా, ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మీ పేరు రాయండి. అంటే ఒకవేళ క్వశ్చన్ పేపర్లో క్లియర్గా పేరు మెన్షన్ చేస్తే మీది ఇక్కడ మీకు కూడా ఒకసారి ఇక్కడ యువర్ అన్నక్కడ మీ పేరు ఒకవేళ వాళ్ళు మెన్షన్ చేస్తే ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న పేరే అక్కడ రాయండి. ఒకవేళ మెన్షన్ చేయకుంటే మీరు మీ పేరైనా రాయొచ్చు, మీ ఫ్రెండ్ పేరైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీ పేరు రాయండి. నెక్స్ట్ హౌస్ నెంబర్ అండ్ రామ్నగర్ లేదా మీకు సంబంధించిన ఏదో ఒక కాలనీ పేరు, ఓకే, అండ్ కరీంనగర్. అంటే డేట్ మీరు ఏ రోజైతే ఆ లెటర్ రాస్తున్నారో ఆ డేట్ మెన్షన్ చేయండి. ఓకేనా, డన్. ఇప్పుడు డేట్ ఇదే మెన్షన్ చేయాలా లేదా అనేది అంటే మీకు డౌట్ ఉన్నట్లయితే మీరు ఎగ్జామ్ ఏ రోజైతే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తారో మీరు ఆ రోజు డేటే మెన్షన్ చేసుకోండి, నో ప్రాబ్లం. డన్. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఇవంతా రాయాలండి. మీ పేరు, హౌస్ నెంబర్, ఇక్కడ రామ్నగర్, కరీంనగర్, ఇక్కడ డేట్. ఓకేనా, ఇది క్లియర్గా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ కింది డౌన్కి వచ్చేసరికి మళ్ళీ
ఈ లెఫ్ట్ కార్నర్లో అంటే ఇది లెఫ్ట్ కార్నర్లో ఫస్ట్ ఇక్కడ ఇలా రాస్తాం మనం, మన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాం మన అడ్రస్. ఈ లెఫ్ట్ కార్నర్లో మళ్ళీ సెకండ్లో ఎవరి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరికి రాస్తున్నాం మనం? ది మున్సిపల్ కమిషనర్కి రాస్తున్నాం. ది మున్సిపల్ కమిషనర్ అంటే మున్సిపాలిటీ కరీంనగర్, ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? డన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు సబ్జెక్ట్ ఏంటో రాయాలి. ఇక్కడ ఇదంతా రాసిన తర్వాత ఫస్ట్ మనకు ఇచ్చిన క్వశ్చన్లో సబ్జెక్ట్ ఏముందో గుర్తించాలి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది మెయిన్. ఈ సబ్జెక్ట్ హెడ్డింగ్ ఇలా పెట్టి మనకు సెమీకాలన్స్ ఇక్కడ సబ్జెక్ట్ అని పెట్టి ఇక్కడ 2 డాట్స్ పెట్టి ఇలా రాయాలి. ఏం రాయాలి సబ్జెక్ట్ అంటే అర్జెంట్ యాక్షన్ రిక్వైర్డ్ రిగార్డింగ్ సివర్ ఇన్సానిటరీ కండిషన్స్ ఇన్ రామ్నగర్. ఓకేనా? ఇన్సానిటరీ కండిషన్స్ ఇన్ రామ్నగర్. క్వశ్చన్లో అదే ఇచ్చిండు కదా, వాళ్ళ కాలనీ లొకాలిటీలో ఇన్సానిటరీ కండిషన్స్ ఉన్నాయని మున్సిపల్ కమిషనర్కి లెటర్ రాయమని ఇచ్చిండు. సో సబ్జెక్ట్ అదే తీసుకోవాలి మనం, ఇన్సానిటరీ కండిషన్స్ ఇన్ రామ్నగర్. అంటే లొకాలిటీ నేమ్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఏదో నేమ్ అనుకొని రాసేయండి, నో ప్రాబ్లం. డన్. నెక్స్ట్ క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, ఏమి ఇస్తారంటే డియర్ సార్ మ్యామ్. ఓకే, ఇక్కడ డియర్ సార్ మ్యామ్ ఏమనాలని, ఐ ఆమ్ రైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది రెసిడెంట్స్ ఆఫ్ రామ్నగర్ టు డ్రా యువర్ ఇమీడియట్ అటెన్షన్ టు ఇన్సానిటరీ కండిషన్స్ ఇన్ అవర్ ఏరియా ఫర్ ది పాస్ట్ 1 month. ఓకే, మనకు ఈ లెటర్ రాసేటప్పుడు బాగా సోది రాయొద్దండి. సోది రాయకుండా మనకేందంటే క్లియర్గా మనం ఏమనుకుంటున్నాం, అసలు ఇది క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిండు, అసలు ప్రాబ్లం ఏంటి అనేది థింక్ చేసి ఒక్కటే 2-3 పాయింట్స్లో ఈ లెటర్ అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ద ప్రైమరీ ఇష్యూ ఆర్ ద ఇర్రెగ్యులర్ కలెక్షన్ ఆఫ్ గార్బేజ్ buildup. Okay, garbage buildup have become breeding grounds for mosquitoes, significantly increasing the risk of diseases like dengue, malaria. ఓకేనా? క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇన్సానిటరీ, ఇప్పుడు గార్బేజ్ క్లీన్ చేయకపోవడం వల్ల అవి ఏమవుతుందంటే ఆ గార్బేజ్ అంతా బిల్డ్ అయ్యి ఒక దగ్గర బిల్డ్ అయ్యి ఏమవుతుందంటే మస్కిటోస్కి అది గ్రౌండ్ లెక్క మారుతుంది. అలా మస్కిటోస్ బాగా ఉంటాయి కదా, సో అందువలన మాకు రిస్క్ అవుతుంది, ఇంక్రీజింగ్ రిస్క్. అది ఏంటంటే మలేరియా కానీ ఏదైనా టైఫాయిడ్ కానీ అలా ఫీవర్ వచ్చే అవకాశం ఉంది, కొన్ని డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి. సో అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వి ట్రస్ట్ క్లియర్గా క్లోజ్ చేయాలి. ఇక వి ట్రస్ట్ దట్ యూ అండర్స్టాండ్ ది గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ విల్ ఇన్స్ట్రక్ట్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ టు రిసాల్వ్ దిస్ ఇష్యూస్ ఆన్ ఏ ప్రియారిటీ బేసిస్. వీ లుక్ ఫార్వర్డ్ టు ఏ క్విక్ రెస్పాన్స్ అండ్ ఏ విజిబుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ లొకాలిటీస్ శానిటేషన్ అని రాసిన తర్వాత మీ ఎక్స్ప్లెనేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మరి ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ లాస్ట్కి కార్నర్లో ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో మీరు ఇటు సైడు ఏం చేయాలి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం లేదా థ్యాంక్ యూ అని రాసిన సరిపోతుంది. మీరు ఫర్ యువర్ టైం అని కూడా రాస్తే రాయని, లేకుంటే ఏదో ఇది రాయకుండా థ్యాంక్ యూ అని రాసి యువర్ సిన్సియర్లీ. ఇక్కడ గుర్తుంచుకోండి, మున్సిపల్ కమిషనర్ మనకు గవర్నమెంట్ వాళ్ళకి ఎవరికైతే రాస్తున్నప్పుడు మనకు యువర్ సిన్సియర్లీ అనే రాయాలి. ప్రిన్సిపల్కి రాస్తున్నా కానీ మనకు ఎవరికైతే ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరికైతే రాస్తున్నామో మనం యువర్ సిన్సియర్లీ అని యూజ్ చేయాలి. ఓకే, దాని తర్వాత కింద మీ నేమ్ మెన్షన్ చేయండి. ఇక్కడ యువర్ సిన్సియర్లీ అని రాసిన తర్వాత పక్కకు కామా ఉండాలండి, కామా అనేది పెట్టండి. దాని తర్వాత కింద మీ పేరు ఇవ్వండి, రాము అని. ఓకే, మీ పేరు కానీ మీ ఫ్రెండ్కి పేరు కానీ ఏదో ఒక పేరు ఇవ్వచ్చు. డన్. ఈ లెటర్ అయితే ఈ విధంగా రాయాలి, ఫుల్లీ క్లియర్గా మెన్షన్ చేసుకోండి ఏదైతే నేను చెప్పానో. డన్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ బిట్లో ఏ క్వశ్చన్ ఏం చెప్పాను, లెటర్ చెప్పాను. అందులో మీకు ఏ అనేది రాలేదనుకోండి, మీకు ఏ అనేది ఇచ్చిన క్వశ్చన్లో కొద్దిగా డౌట్ ఉంది, లెటర్ రాయగలనా లేదా అని అనిపిస్తుంది కదా. అనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ బి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. బి క్వశ్చన్ ఏం చెప్తుంది మరి అంటే మేక్ నోట్స్ ఆన్ ద ఫాలోయింగ్ ప్యాసేజెస్ అండ్ సజెస్ట్ ఏ టైటిల్. అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు మనకు, ఆ ప్యాసేజ్ని అంతా చదివి నోట్స్ మీరు ఏ విధంగా అయితే రాస్తారో, ఇప్పుడు కొన్ని బుల్లెట్ పాయింట్స్ రాస్తారు కదా, ఒక ప్యాసేజ్ చదివినప్పుడు మనకు కొన్ని బుల్లెట్ పాయింట్స్ అవపడతాయి. ఆ బుల్లెట్ పాయింట్స్ రాసి ఆ టాపిక్కి మనకు టైటిల్ సజెస్ట్ చేయాలి. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఇక్కడ స్టెప్స్ అనేవి ఉంటాయి. కొన్ని ఏమున్నాయి స్టెప్స్ అంటే ఫస్ట్ స్టెప్
ఫస్ట్ సజెస్ట్ ఏ టైటిల్, అది చదవంగానే మీకు ఒక టైటిల్ ఐడియా రావాలి. దాని తర్వాత హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ పెట్టండి. మనకు నోట్స్ రాసేటప్పుడు కొన్ని హెడ్డింగ్స్ పెడతాం, కొన్ని సబ్ హెడ్డింగ్స్ పెడతాం కదా. సెకండ్ స్టెప్ అది చేయండి. థర్డ్ స్టెప్ వచ్చేసి అండర్ ఈచ్ సబ్ హెడ్డింగ్ రైట్ డౌన్ ద కీ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ దట్ పారాగ్రాఫ్. మనం ఒక సబ్ హెడ్డింగ్ పెట్టినప్పుడు ఆ సబ్ హెడ్డింగ్ గురించి కొద్దిగా మ్యాటర్ రాయాలి. ఓకే, డన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే యూజ్ ఫర్ గుడ్ నోట్ మేకింగ్. ఇక్కడ ఒక నోట్ మేక్ చేస్తున్నప్పుడు, నోట్స్ అనేది మనం తయారు చేసుకున్నప్పుడు మనకు క్లియర్గా అర్థం కావడానికి కొన్ని షార్ట్ కట్స్ వాడతాం. అందులో ఈ 4 యూజ్ చేయాలి మనం. ట్రీ డయాగ్రామ్స్, పై చార్ట్స్, టేబుల్ ఫామ్, ఫ్లో చార్ట్స్. ఈ 4 మనం యూజ్ చేస్తే కొద్దిగా మనకి ఇన్ఫర్మేషన్ తొందరగా తెలుస్తుందండి. పారాగ్రాఫ్ ప్యాసేజ్ చదివినప్పుడు చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఫ్లో చార్ట్ కానీ టేబుల్ ఫామ్ కానీ మనం తయారు చేసుకొని పెడితే మనకి ఈజీగా ఇన్ఫర్మేషన్ ఐడియా ఉంటుంది కదా నోట్స్లో. సో అలా మెన్షన్ చేసుకోవాలి. డన్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చిండు. ఈ ప్యాసేజ్ అంతా చదువుకోవాలి మనం. ఇక్కడ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ born on October 2nd, 1869 in Porabandar, India, became one of the most respected figures in world history. ఇదంతా ప్యాసేజ్ చదవాలి మనం. క్వశ్చన్ పేపర్లో ఇస్తాడు ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ అంతా చదివిన తర్వాత దీనికి ఒక టైటిల్ అనుకోవాలి. ఏం టైటిల్ అనుకోవాలంటే మీకు గుర్తున్నది టైటిల్ అనుకోండి. అక్కడ చదివినప్పుడు మీకు ఏదైతే ఐడియా వచ్చిందో టైటిల్ అది అనుకున్న తర్వాత నేనైతే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని టైటిల్ పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎర్లీ లైఫ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ. ఆ ప్యాసేజ్ చదివినప్పుడు నాకు ఏదైతే ఐడియా వచ్చిందో ఆ హెడ్డింగ్ అనేది ఇక్కడ పెట్టాను. ఓకే, హెడ్డింగ్. దాని తర్వాత ఈ హెడ్డింగ్స్లో సబ్ హెడ్డింగ్స్ పెట్టి ఇలా రాశానండి. బార్న్, ఎడ్యుకేషన్, సౌత్ ఆఫ్రికా. ఓకే, అంటే ఎర్లీ లైఫ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ. ఓకే, మీకు నోట్స్ మేకింగ్ అనేది మీరు ఎలా రాస్తారో అలాగే రాయండి. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ లీడర్షిప్ ఇన్ ఇండియా, ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అని రాసి కొన్ని సబ్ హెడ్డింగ్స్ పెట్టి కొద్దిగా ఇన్ఫర్మేషన్ రాశాను. ఓకే, వీడియోని పాజ్ చేసి చూసుకోండి. ఈ విధంగా మనం సబ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ ఇచ్చిన ప్యాసేజ్ని యూజ్ చేసుకుంటూ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనకు షార్ట్ కట్ రూపంలో ఈ విధంగా రాయాలి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది. ఓకేనా, డన్. ఇక్కడ క్లియర్గా హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ చూసుకోండి. అంటే మీకు ఇదే గాంధీ గురించి ఇస్తాడా అనేది నేను చెప్పలేను. మీకు వేరే ప్యాసేజ్ ఇచ్చి కూడా ఆ ప్యాసేజ్ నుంచి నోట్ మేకింగ్ కూడా అడగచ్చు. ఓకేనా, ఇదే ప్యాసేజ్ ఇవ్వడు, ఎగ్జాంపుల్గా నేను చెప్పాను అంతే. ఈ విధంగా హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ పెడుతూ అందులో ప్యాసేజ్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే రాయాలి. మళ్ళీ ప్యాసేజ్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టడం కాదు. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ బిట్ అనేది ఏంటండి? ఫోర్త్ బిట్ అనేది ఏముంది? ఎస్సే ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రోజ్. అంటే ఎస్సే ఆన్సర్ క్వశ్చన్స్ అన్నాడు, ఎస్సే రాయమని లేదు ఇక్కడ. ఏమంటాడు? 5 క్వశ్చన్స్ ఫ్రమ్ 5 యూనిట్స్. అంటే 5 యూనిట్స్ అంటే ప్రోజ్లో 5 యూనిట్స్ ఉంటాయి. ఆ 5 యూనిట్స్ నుంచి మనకు 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ అన్నీ అటెంప్ట్ చేయాలి సార్ అంటే అన్నీ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి ఈ 5 క్వశ్చన్స్లో మనకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అటెంప్ట్ చేయాలంటే 3 క్వశ్చన్స్కి ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మరి 5 క్వశ్చన్స్లో మనం 3 క్వశ్చన్స్ ఆన్సర్ అటెంప్ట్ చేయాలంటే మరి మనకు 3 యూనిట్స్ అంటే 3 ప్రోజెస్ చదువుకుంటే అయిపోతుంది కదా సార్ అంటే అయిపోతుంది. కానీ ఒకవేళ మీకు ఎక్స్ట్రాగా చదువుకుంటే మీకు బెనిఫిట్ అండి. ఒక 4 యూనిట్స్ చదువుకొని పెట్టుకుంటే మీరు ఈ 3 క్వశ్చన్స్ ఆన్సర్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ 5th బిట్ అనేది 5 క్వశ్చన్స్ ఇస్తాడు. పోయిటరీలో 5 యూనిట్స్ ఉన్నాయి. ఆ 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో కూడా మనం ఓన్లీ 3 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి, గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు నేను క్లియర్గా ఇందులో అయితే ప్రోజ్ 1 ఇప్పుడు సెక్షన్ బిలో నేను సెకండ్ బిట్ థర్డ్ బిట్ కంప్లీట్ చేశాను. ఓకే, ఇప్పుడు 4th బిట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి ప్రోజ్ నుంచి, అండ్ 5th బిట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఏమున్నాయి? అనోటేషన్స్ అన్నట్టు. 5th బిట్ వచ్చేసి అనోటేషన్స్. పోయిటరీ నుంచి 5 క్వశ్చన్స్ ఇస్తాడు అనోటేషన్స్. ఆ 5 క్వశ్చన్స్లో నుంచి మనం 3 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. ఇక్కడ నేను ఒకవేళ నాకు టైం ఉంటే నేను కంపల్సరీ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తానండి. ఇక్కడ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, కొద్దిగా చెప్తాను మీకు ఎలా రాయాలో. ఇక్కడ క్వశ్చన్ ఉంది, మీకు ఆన్సర్ అర్థమయ్యే విధంగానే నేను నోట్స్లో మెన్షన్ చేశాను, ఇక్కడ చూసుకోండి. ఓకే, ప్రోజ్ 1 ఇది మనకు ప్రోజ్ 1, ప్రోజ్ 2, ప్రోజ్ 3,
ప్రోజ్ 5 దాకా ఉంటాయి. ఇందులో నుంచి మీరు ఏదన్నా మూడు ప్రోజులు చూజ్ చేసుకొని ఓన్లీ 3 ప్రోజెస్ మీకు అర్థమైన 3 ప్రోజెస్ యూజ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. క్లియర్గా మీరు ప్రిపేర్ అయ్యి మీకు వచ్చింది అంటే అవి క్లియర్గా అర్థమయ్యాయంటే మీరు ఎగ్జామ్లో రాయొచ్చు. ఒకవేళ మీకు 3 ప్రోజెస్ డౌట్గా ఉన్నాయి, ఒక ప్రోజ్ డౌట్ ఉందంటే మీరు టోటల్గా 4 ప్రోజెస్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? 4 ప్రోజెస్ ప్రిపేర్ అయితే మీకు ఆ 3 ప్రోజెస్ అనేది మనకు క్వశ్చన్ వస్తుంది కాబట్టి 3 క్వశ్చన్స్ ఆన్సర్ అటెంప్ట్ చేయగలరు మీరు. ఓకే, ఒకవేళ మీకు డౌట్ ఉంటే నేను క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి క్లియర్గా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అటెంప్ట్ చేయాలనేది. ఓకే, ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను, మీకు ఆ వీడియోని పాజ్ చేసి కానీ ఒకసారి చూసుకొని చదువుకోండి, లేదా నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ప్రోజ్ 4 స్వామి వివేకానంద గురించి ఉంటుంది, ఆయన రాసిన ఒక సీక్రెట్ వర్క్ గురించి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ప్రోజ్ 5 రవీంద్రనాథ్ ఠాగూర్ రెడ్ ఒలెండర్స్. ఓకే, ఆన్సర్స్ క్లియర్గా అర్థమయ్యేటట్టే రాశాను, నోట్స్లో కూడా క్లియర్గా చదువుకొని నీట్గా రాయండి ఎగ్జామ్లో. నేను ఎలా అయితే రాశాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు 4th బిట్ అయితే కంప్లీట్ అయింది. నేను స్క్రోల్ చేస్తున్నాను, మీరు వీడియో పాజ్ చేసి చూసుకోండి, లేదంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోండి అండి క్వశ్చన్ ఆన్సర్స్. ఇక్కడ మీకు 5th బిట్లో ఏం చెప్తానంటే మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. ఇక్కడ క్లియర్గా ఏం మెన్షన్ చేశానంటే నోట్స్లో క్లియర్గా మెన్షన్ ఉంటుంది. 5th బిట్లో 2వ ప్రశ్న అంటే 5th బిట్లో సెకండ్ క్వశ్చన్, మీకు సెకండ్ క్వశ్చన్ ఏమన్నా రాయమండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఈ విధంగా కొన్ని అనోటేషన్స్ పోయం లైన్స్ ఇస్తాడు, ఒక 4 లైన్స్ ఇస్తాడండి ఈ విధంగా. ఆ 4 లైన్స్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ 5th బిట్లో మీకు సెకండ్ క్వశ్చన్ అనేది రాబర్ట్ బ్రౌనింగ్ మై లాస్ట్ డచెస్ ఉంటుంది కదా, ఆ మై లాస్ట్ డచెస్ యూనిట్లో నుంచి మనకు సెకండ్ క్వశ్చన్లో ఇస్తాడు. డైరెక్ట్గా 5th బిట్ అని పెట్టి మీరు ఈ సెకండ్ క్వశ్చన్ హెడ్డింగ్ పెట్టి మీరు ఈ ఆన్సర్ అనేది రాయండి. ఏ విధంగా రాస్తారంటే ఫస్ట్ రిఫరెన్స్ రాయాలి. రిఫరెన్స్ సేమ్ ఉంటుంది, అంటే దిస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ రాబర్ట్ బ్రౌనింగ్స్ poem My Last Duchess. Robert Browning was a celebrated Victorian poet famous for his dramatic monologues where a single speaker reveals their character in a dramatic situation. And My Last Duchess published in 1842 in one of his most renowned poems featuring the Duke of Ferrara as the speaker. దాని తర్వాత రిఫరెన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాంటెక్స్ట్ అనేది మనకు ఇక్కడ మీకు ఇక్కడ లైన్స్ ఇచ్చిండండి. కొన్ని పోయంలో నుంచి కొన్ని లైన్స్ ఇస్తాడు. పోయంలో నుంచి 4 లైన్స్ కానీ 5 లైన్స్ కానీ ఇస్తాడు క్వశ్చన్ పేపర్లో. ఈ లైన్స్లో మీకు ఏదైనా అర్థమైంది అనుకోండి, అర్థమైతే మీరు కాంటెక్స్ట్లో అదే రాయాలి. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ లైన్స్లో మనకు గుర్తుండాలి అంటే ఇప్పుడు స్టోరీ మొత్తం చదివి మనం ఇప్పుడు ఈ పోయం లైన్స్ ఉన్నాయి, ఈ లైన్స్ ఇచ్చిండు, ఈ లైన్స్ మనకు అర్థమైతే ఓకే, మనకు అర్థమైంది కాంటెక్స్ట్లో రాస్తాం. ఒకవేళ మీకు అర్థం కాకుండా ఏం చేయాలంటే మొత్తం మనకు స్టోరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి కాంటెక్స్ట్లో. ఏం కాదు, ఇక్కడ మనకు సిలబస్కి రిలేటెడ్ రాస్తున్నాం కాబట్టి మనం వేరే స్టోరీ అయితే రాయట్లేదు, ఆ క్వశ్చన్కి సంబంధించిందే, ఆ లెసన్కి సంబంధించిన పోయంకి సంబంధించిన స్టోరీయే రాస్తున్నాం కాబట్టి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు మార్క్స్ అనేవి పడతాయి. ఇక్కడ నేను కాంటెక్స్ట్లో టోటల్గా స్టోరీ అనేది మెన్షన్ చేశాను. ఓకే, ఇక్కడ కాంటెక్స్ట్లో ఏం చేశానంటే టోటల్గా స్టోరీ అనేది క్లియర్గా మెన్షన్ చేశాను, ఇక్కడ చూసుకోండి. ఓకే, ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఎవరైతే నోట్స్ డౌన్లోడ్ చేసుకోలేదో వీడియోని పాజ్ చేసి చదువుకోండి అండి. ఓకేనా? అండ్ నోట్స్ని డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు కొందరు, ఎందుకో తెలియదు. నేను ప్రైస్ అనేది కూడా లెస్గానే పెట్టాను, 50 రూపీస్ అని. ఓకే, ఇలా చాలామంది మనకు మనీ తక్కువ పెట్టండి బ్రో అన్నారు కాబట్టి నేను 50 రూపీస్ అని తక్కువ ప్రైజే పెట్టాను నోట్స్. ఓకేనా? సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో నో ప్రాబ్లం, ఇలా చూసి వీడియోని పాజ్ చేసి చదువుకోండి. ఇలా ఇబ్బంది అవుతుందంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 3rd బిట్లో చూడండి, మనకు 5th బిట్లో 3rd క్వశ్చన్ మనకి ఏమి ఇస్తాడంటే ఇక్కడ ఆండ్రూ మార్వెల్ థాట్స్ ఇన్ ఏ గార్డెన్. ఇందులో నుంచి మనకు 3rd క్వశ్చన్ ఉంటుంది. 5th బిట్లో 3rd క్వశ్చన్ ఇందులో నుంచే ఇస్తాడు. ఇగో ఇలా 4 లైన్స్ ఇస్తాడు. ఈ 4 లైన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏం రాయాలంటే ఇక్కడ మీకు 5th బిట్లో సెకండ్ క్వశ్చన్ పెట్టి రిఫరెన్స్ అది గుర్తుంది కదా రాసి కాంటెక్స్ట్ రాసి కన్క్లూజన్ రాయండి. దాని ఇప్పుడు 5th బిట్లో 3rd క్వశ్చన్ హెడ్డింగ్ పెట్టి
ఇక్కడ మీరు రిఫరెన్స్ రాయండి క్లియర్గా. ఈ రిఫరెన్స్ ఇది మారదు మళ్ళీ. ఓకే, రిఫరెన్స్ దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయం థాట్స్ ఇన్ ఎ గార్డెన్ రిటన్ బై ఆండ్రూ మార్వెల్. మార్వెల్ వాజ్ ఏ 17th century ఇంగ్లీష్ పోయెట్. ఇలా రాసుకోండి. ఓకే, నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. వీడియోని పాజ్ చేసి ఒక నోట్బుక్లో రాసుకోండి, లేదంటే నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డన్. ఇక్కడ క్లియర్గా ప్రతి పాయింట్ నేను రాసిన పాయింట్ ప్రతిదీ మీ బుక్లెట్లో ఉండాలి. ఎగ్జామ్ బుక్లెట్లో ప్రతి పాయింట్ ఉన్నట్లయితేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి అలౌట్ చేస్తారు. ఇక్కడ కన్క్లూజన్ అని హెడ్డింగ్ పెట్టి క్లియర్గా ఇక్కడ కన్క్లూజన్ నేను ఏదైతే ఇచ్చానో ఆ కన్క్లూజన్ నేను రాయండి. డన్. నెక్స్ట్ 5th బిట్లో 5th క్వశ్చన్ రాయండి. మరి 4th క్వశ్చన్ ఎటువంటి సార్ అంటే నేను ఏం చెప్పాను స్టార్టింగ్లోనే చెప్పాను. ఇక్కడ 5th బిట్లో మనకు 5 ప్రశ్నలు ఇస్తాడు, 5 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 3 క్వశ్చన్స్ అని చెప్పాను. ఇక్కడ నేను 5th బిట్లో 2nd క్వశ్చన్ చెప్పాను అండ్ 5th బిట్లో 3rd క్వశ్చన్ రాయమని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ 5th బిట్లో 5th క్వశ్చన్ అనేది రాయండి, ఎందుకంటే ఈజీగా ఉన్నాయి మాత్రమే చెప్తున్నాను. ఓకే, మనకు 1st క్వశ్చన్ అదేవిధంగా 4th క్వశ్చన్ అనేది కొద్దిగా హార్డ్ ఉంటుంది. సో అవి నేను చాయిస్కి పెట్టి మీకు ఏవైతే చదవాలో అవే ఇస్తున్నాను. ఓకే, మీకు 5th బిట్లో 5th క్వశ్చన్ హెడ్డింగ్ పెట్టి డైరెక్ట్గా రాసేయండి. ఇలా మీకు 4 లైన్స్ ఇస్తాడు. ఆ 4 లైన్స్ ఎక్కడి నుంచి ఇస్తాడంటే షాషి చంద్ర దత్ ద వారియర్స్ రిటర్న్. ఓకేనా, మీకు క్లియర్గా చదువుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్ రిఫరెన్స్ రాయాలి హెడ్డింగ్ పెట్టి. ఓకే, మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగానే నోట్స్ ప్రిపేర్ చేశాను. ఇక్కడ కాంటెక్స్ట్లో వారియర్స్ రిటర్న్ అన్నట్టు. ఓకే, అంటే ఇక్కడ యుద్ధం అనేది ఎవరికి మధ్యలో జరుగుతుందంటే ఔరంగజేబ్కును మహారాజా జశ్వంత్ సింగ్ మధ్యలో ఒక యుద్ధం అనేది జరుగుతుంది. ఆ బ్యాటిల్ పేరు ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ ధర్మత్పూర్. అంటే ఈ బ్యాటిల్ జరిగినప్పుడు ఈ ఔరంగజేబ్ ఏం చేస్తాడంటే మహారాజా జశ్వంత్ సింగ్ని ఓడిస్తాడు. ఓకే, డిఫీటెడ్ బై ఔరంగజేబ్. ఎవరు? మహారాజా జశ్వంత్ సింగ్. ఈ మహారాజా జశ్వంత్ సింగ్ తన రాజ్యానికి ఓడిపోయాడు కాబట్టి తన రాజ్యానికి తిరిగి వెళ్తున్నప్పుడు వాళ్ళ భార్య అంగీకరించదు లోనికి రావడానికి. అంటే వాళ్ళ భార్య ఏమనుకుంటుందంటే నా భర్త విజయవంతుడే తిరిగి వస్తాడని అనుకుంటుంది. ప్రజలు కూడా అనుకుంటారండి. సో అక్కడ ఏం జరిగిందో అనేది ఈ స్టోరీ అండి. ఇక్కడ క్లియర్గా చదువుకోండి, మీకు అర్థమయ్యే విధంగానే ఇంగ్లీష్లోనే మీకు ఎలా అర్థమవుతుందో అలా రాశాను. క్లియర్గా కన్క్లూజన్ అనేది నేను ఇక్కడ ఏదైతే ఇచ్చానో చిన్న పాయింట్ కూడా మిస్ కావద్దు. కన్క్లూజన్లో వాళ్ళు కన్క్లూజన్ చాలా చెక్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు ఇది ఇంగ్లీష్ అండి. 1st సెమిస్టర్కి సంబంధించిన రెగ్యులర్ వాళ్ళు ఈ ఇంగ్లీష్ నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేశానో వాళ్ళు ఈ వీడియోస్ అనేవి క్లియర్గా ఫాలో అయితే శాతవాహన వాళ్ళు అండ్ కాకతీయ వాళ్ళు ఈ 2 యూనివర్సిటీ వాళ్ళు ఈ సిలబస్ ఉంది కదా, ఈ వీడియోస్ నేను ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేశానో ఈ వీడియోస్ కనుక ఫాలో అయ్యి చదువుకుంటే మీకు మంచి స్కోర్ వస్తుంది. ఓకే, నన్ను నమ్మండి, మీకు మంచి స్కోర్ వస్తుంది. ఒకవేళ మీరు ఈ వీడియోస్ చూస్తూ చదువుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ ఇలా ఇబ్బంది అవుతుందంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. డన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching Study with Ishwar YouTube channel. Thank you.